శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 19. దశరథుని తన యాగరక్షణకు రాముణ్ణి పంపమని తెలుపుతూ విశ్వామిత్రుడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపస్థిత. దశరథుడు, యామయ్య మహర్షి, నాకు కొడుకు గురించి నాకే కొత్తగా చెప్పుచున్నావే, నాకు తెలియదు ఆయన గురించి. విశ్వామిత్రుడు, మహారాజా, నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు. నీవు కేవలము సాధారణ బాహ్య నేత్రములతో చూడగలుగుతావు. కేవలము వంది మాగధులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వము తెలియదు. నిరంతర శస్త్రాస్త్రధారివైన నీకు రాముని గురించి ఎలా తెలుస్తుంది? భోగపారాయణుడవు, రజోగుణయుక్తుడవు, సింహాసనోపవిష్ణుడవు, పుత్ర వ్యామోతుడవు, అర్ధకామపరుడవు, నీకు రామతత్వం అర్థమవుతుందా? నేను జ్ఞానేత్రుడను, వృద్ధోపసేవిని, హితేంద్రుడియను, సాత్విక ప్రకృతి కలవాడను, ధర్మకార్య పరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని. నాకు అందువల్లనే రామతత్వము పూర్తిగా అర్థమైంది. దశరథుడు, మహాముని, నీకు సుకుమారుడైన నా రాముని గురించి ఏమి తెలియనయ్యా? వివరంగా తెలుపువయ్యా. విశ్వామిత్రుడు, మహారాజా, నీ కుమారుడు బాలుడే కావచ్చు, తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా. నీ కొడుకు మహాత్ముడు, ధైర్యశాలి, శత్రు దుర్నిరీక్షకుడు, సకల ప్రాణులకు అభయదాత. ఆయనతో సమానులే లోకంలో లేరంటే అధికుల మాట ఎక్కడదయ్యా? ఆయన ధర్మ సంస్థాపన కొరకు ప్రయత్నిస్తున్నాడయ్యా. ఆయనకు ఆగ్రహం వస్తే ఆయన అగ్నిగలుపుడు, సూర్యతేజుడు, ఉపాయశాలి, మహావాయువు వలె ఆయన శత్రువుని ఎగరగొట్టుతాడు. ఆశ్రితులకు ఆయన మృత సంజీవనము. దశరథుడు, మీరు తెలిపే విశేషణాలన్నీ భగవంతునికి వర్తిస్తాయి, అంతేగాని నా రామునికి వర్తిస్తాయా? విశ్వామిత్రుడు, చక్రవర్తి, రాముడంటే ఎవరనుకుంటున్నావు? సాధారణ మానవ బాలుడు అనుకుంటున్నావా? నిన్ను స్వయంగా తండ్రిగా వరించి నీకు అవతరించిన పరమాత్మే ఆయన. స ఉ శ్రేయాన్ భవతి జాయమాన అని వేదం తెలిపినట్లు ప్రతి జన్మలో కూడా వివర్ధమాన తేజస్వి ఆయన. దశరథుడు, మహానుభావ, ఆయన పరమాత్మ అవునో కాదో నాకు తెలియదు, కానీ నా రాముడు ఇంకా బాలుడే, యవనం ఇంకా అంకురించలేదు, సౌకర్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా? విశ్వామిత్రుడు, భుజాని, రాముడు సహజపరాక్రముడు, ఆయన విక్రమం అమోఘం. ఆయన ముందుగా శత్రువులున్న చోటకే వెళ్ళి వారిని నెజ్జింపగలుగుతాడు. హఠాత్తుగా మీద పడ్డ ఎంతటి ప్రబల శత్రువైనా మట్టి కనిపించగలడు. ప్రహర్త, సకల దేవతా సంరక్షకుడు శ్రీరాముడు, భయంకర శత్రువులనైనా క్షమింపగల ఉదారుడు. శత్రువులను ఆయన ఎదిరించడానికి ఆయుధధారణము కూడా అవసరం లేదు. సింహం వలె నిద్రాగతుడైనా హరిభయంకరుడే. దశరథుడు, మహర్షి పొంగవ, మీ మాట్లాడే మాటలు కేవలము మీ పని నెరవేర్చుకోవడానికి చెప్పేవి కాదు కదా. మీరే కాక నా రాముని మీ వలే తెలిసిన వారు ఇంకెవరైనా ఉన్నారా, లేక మీరు ఎక్కడైనా? విశ్వామిత్రుడు, మహీపాల, నేను ఒక్కనే ఎందుకయ్యా? మహాతేజుడైన వశిష్ఠుడు కూడా రామతత్వం పూర్తిగా తెలిసినవాడే. అయినా నీ కులగురువే కదా. ఆయన అడిగి చూడు, నాకు విరుద్ధంగా మాట్లాడక ఆయన నా మాట అవునని అంటాడు. వశిష్ఠుడు అబద్ధం చెప్తాడా? ఆయన స్వయంగా బ్రహ్మపుత్రుడు. శ్రీరామునికి ఆచార్యులు నా విషయంలో బ్రహ్మవరాన్ని బలపరచగలిగిన మహా తేజస్వాలి సత్యధర్మపరాయణుడు, ఆయన అబద్ధం చెప్తాడా? దశరథుడు, ఋషిశ్రేష్ఠ, నీవు వశిష్ఠ మహాముని ఇద్దరే కాక నా రాముని గురించి మీ వలే తెలిసిన వారు ఎవరైనా అనేకులు ఉన్నారా? విశ్వామిత్రుడు, ఇదిగో నీ ఎదుట మహర్షులు
ఇందరు ఉన్నారు కదా, వారిని అడిగి చూడు. ఒకరిద్దరైతే అనృతమాడవచ్చు, కానీ వీరందరూ అసత్యం పలుకుతారా? వీరందరూ అతి నిరాడంబరులు, పరమ భాగవత శిఖామణులు. వీరందరూ నీ ఎదుటే ఉన్నారే, వీరిని నీవే అడిగి చూడు. ఇంకా ఈ శ్లోకపరంగా పెద్దలు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు.